హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 7 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,200 రూపాయల శాలరీ ఉంటుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,220 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ని తర్వాత వివరించడం జరుగుతుంది. ఆ సమాచారాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఓసీ కేటగిరీలో 1 పోస్టు ఖాళీ ఉంది. విజయవాడ నగరం జిల్లాలో ఓసీ కేటగిరీలో 1 ఉంది. కృష్ణా ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. ఎస్సీ కేటగిరీలో 1 పోస్టు ఖాళీ ఉంది. గుంటూరు ఎస్టీ కేటగిరీలో 1 పోస్టు ఉంది. నెల్లూరులో ఓసీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. కర్నూలులో ఓసీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. టోటల్గా 7 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 150 మినిట్స్ టైం ఇచ్చారు. 150 మార్క్స్ కేటాయించడం జరిగింది. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ ఆర్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇష్యూస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, డే టు డే లైఫ్ వివరాలు, దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్, జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా హిందూ ఫిలాసఫీకి సంబంధించి, టెంపుల్ సిస్టమ్కి సంబంధించి, రామాయణం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ రామాయణం, అదేవిధంగా మహాభారతంకి సంబంధించిన వివరాలు, భగవద్గీతకు సంబంధించిన వివరాలపైన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 60 మినిట్ టైం ఇస్తారు. 100 మార్క్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫై మార్క్స్ ఎస్సీ ఎస్టీలు 30 మార్కులు, బీసీలకు అయితే 35, ఓసీలకు అయితే 40 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.